హాయ్! హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ 'రజిత వ్లాగ్స్'. సో, ఈరోజు వీడియో ఏంటంటే, నేను నా యూట్యూబ్ వీడియోస్‌ని ఎలా ఎడిట్ చేసుకుంటాను, ఏ యాప్‌లో ఎడిట్ చేసుకుంటాను అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ స్టెప్ బై స్టెప్ అయితే చెప్పబోతున్నాను. ఆల్మోస్ట్ అందరూ వీడియో ఎడిటింగ్ అంటే వీఎన్ యాప్, కైన్ మాస్టర్, ఇన్‌షాట్‌లో ఎడిట్ చేస్తా ఉంటారు. మాక్సిమం వీడియో ఎడిటింగ్ అందరికీ తెలుసు. బట్ తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా! వాళ్ళ కోసం నేనైతే వీడియో ఎలా ఎడిట్ చేస్తాననేది స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అయితేనే మీకు క్లియర్‌గా ఎలా ఎడిట్ చేస్తాననేది ఫస్ట్ టు లాస్ట్ వరకు ఈజీగా అర్థమవుతుంది. ఆల్మోస్ట్ నా వీడియోస్ అన్నీ నేనైతే ఇన్‌షాట్ యాప్‌లోనే ఎడిట్ చేసుకుంటాను. అండ్ మీకు కూడా ఇప్పుడు నేను ఇన్‌షాట్ యాప్‌లోనే ఎలా ఎడిట్ చేసుకోవాలనేదే చూపించబోతున్నాను. ఇప్పుడు నేను ఇన్‌షాట్ యాప్‌నైతే ఓపెన్ చేసుకుంటున్నాను. ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా వస్తది. వీడియో, ఫోటో, కాలేజ్ అని. ఇప్పుడు నేను వీడియో క్లిక్ చేస్తున్నాను. అక్కడ గ్రీన్ కలర్‌లో ప్లస్ సింబల్ కనిపిస్తుంది గదా! అది క్లిక్ చేస్తే మనకన్ని వీడియోస్ చూపిస్తది. అండ్ నెక్స్ట్ ఫోటోస్ క్లిక్ చేస్తున్నాను. ఆ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే మనకన్ని ఫోటోస్ చూపిస్తదనమాట. కాలేజ్‌లో మనకి కాలేజ్ మేకింగ్, ఫోటోస్ మేకింగ్ చేసుకోవచ్చనమాట. అండ్ ఇప్పుడు నేనైతే నాకు కావాల్సిన వీడియోనైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీకు ఎన్ని వీడియోస్ కావాలంటే అన్ని వీడియోస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అక్కడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా తర్వాతైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి కింద చాలా ఆప్షన్స్ చూపిస్తున్నాయన్నమాట. అవి మనకి ఎడిటింగ్‌కి హెల్ప్ అవుతది వీడియో. ఇప్పుడు ఇక్కడ కింద చూపిస్తున్న ఆప్షన్స్‌లో క్యాన్వాస్ అని ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా! అది అయితే రేషియో సెట్ చేసుకోవడానికనమాట. మనకి ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, రీల్స్ ఇంకా టిక్‌టాక్ రేషియోస్. ఇప్పుడు మనకి యూట్యూబ్ వీడియో అయితే 6:9 కదా! అలా ఏ రేషియోలో కావాలనుకుంటే ఆ రేషియోలో మనమైతే వీడియోని సెట్ చేసుకోవచ్చు. అది జూమ్ ఇన్ చేసుకోవచ్చు, జూమ్ ఔట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్‌లో ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా! రెడ్ కలర్‌లో. అది ఎక్స్‌ట్రా వీడియో యాడ్ చేసుకోవడానికనమాట. మనకి ఎన్ని వీడియోస్ కావాలంటే అన్ని వీడియోస్‌ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వీడియోనైతే యాడ్ చేసుకోవాలి. ఇంకా వీడియోకి మధ్యన డిఫరెన్స్ ఏంటంటే ట్రాన్సిషన్ సెట్ చేసుకోవడం అనమాట. ఇందులో మీకు కావాల్సిన ట్రాన్సిషన్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఈ ట్రాన్సిషన్‌లో కూడా మనకి డ్యూరియేషన్ సెట్ చేసుకోవడం అనేది ఉంటదనమాట. ఎన్ని సెకండ్స్ కావాలి డ్యూరియేషన్ అనేది కూడా మనం సెట్ చేసుకోవచ్చు ట్రాన్సిషన్‌లో. ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ డ్యూరియేషన్. అండ్ ఇక్కడ మనకి కింద చూపిస్తున్న ఆప్షన్స్‌లో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మ్యూజిక్ అనమాట. మన గ్యాలరీలో ఉన్న మ్యూజిక్‌ని మనం బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యూజిక్ సెట్ చేసుకోవడము. అండ్ ఇంకా యాప్ నుంచి మనకొస్తుంది మ్యూజిక్. ఆ మ్యూజిక్‌నన్నా సెట్ చేసుకోవాలి డౌన్‌లోడ్ చేసుకొని. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంది గదా! అదేంటంటే వీడియో నుంచి మనం ఆడియోనైతే ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. అది క్లిక్ చేస్తే మనం ఏ వీడియో నుంచి ఆడియో అయితే కావాలనుకుంటున్నామో ఆ వీడియో ఆడియో అయితే మనకి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లో వచ్చేస్తుందనమాట. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఎఫెక్ట్స్ అనమాట. ఈ ఎఫెక్ట్స్ ఏంటంటే సౌండ్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో మనం సౌండ్స్ పెట్టుకోవచ్చు. లైక్ వెహికల్, సోషల్ మీడియా, ప్లేన్ సౌండ్, అనిమల్ సౌండ్, కుకింగ్ సౌండ్ అది మనం బ్యాక్‌గ్రౌండ్‌లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి రికార్డింగ్ అనమాట. మనం వాయిస్ రికార్డ్ చేసుకోవడానికి పక్కనే క్లాక్ సింబల్ ఉంది కదా! అది సెకండ్స్ అనమాట. మనం అది టైమర్ ఆన్ చేసి, ఆఫ్ చేసైనా వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు. మనం ఇచ్చిన వాయిస్ ఓవర్‌ని ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తుంది గదా! ఆ సింబల్‌ని మనం డ్రాగ్ చేసుకొని తక్కువ చేసుకోవాలంటే తక్కువ, ఎక్కువ చేసుకోవాలంటే ఎక్కువ వాల్యూమ్‌ని తగ్గించుకోవడం, ఎక్కువ చేసుకోవడం, ఇంకా మనం వాయిస్ ఓవర్ ఇచ్చిన దాన్ని ట్రిమ్ చేసుకోవడం అనేది అవైలబుల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇప్పుడు మనకి కొత్తగా వచ్చిందనమాట అప్డేట్‌లో ఏఐ స్పీచ్ అని చెప్పి. అంటే మన వోకల్ కాకుండా అక్కడ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి స్టిక్కర్స్ అనమాట. ఈ స్టిక్కర్స్ అనేవి మనకి యాప్‌తో కొన్నే ఉంటాయి. ఇంకా కావాలనుకుంటే మనమైతే డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ స్టిక్కర్స్‌ని మన వీడియోలో ఎక్కడైనా కావాలనుకుంటే అక్కడ ప్లే చేసుకోవచ్చు. సెట్ చేసుకోవచ్చు. వద్దనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. ఎక్కడికి కావాలో కూడా డ్రాగ్ చేసుకోవచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వాయిస్ రికార్డ్ లాగా టెక్స్ట్‌ని కూడా అలాగే ఇంకా మ్యూజిక్‌ని కూడా అలాగే డ్రాగ్ చేసుకోవడం అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ అనేది టెక్స్ట్. టెక్స్ట్ అంటే మనకి ఏం కావాలనుకుంటే అది టైప్ చేసుకొని కలర్ యాడ్ చేసుకోవడం, ఫాంట్ యాడ్ చేసుకోవడం అండ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకి కావాలనేది డ్రాగ్ చేసుకోవడం. దానికి మనం ఒబేసిటీ, బార్డర్ కానీ గ్లో, లేబుల్ అన్నీ సెట్ చేసుకోవచ్చు. కింద కనిపిస్తుంది గదా! ఆప్షన్స్. ఆ ఆప్షన్స్‌లో మనం అన్నీ చూసి సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఆ 3 లైన్స్ క్లిక్ చేస్తే మనకి టెక్స్ట్ అనేది సైజ్ పెంచుకోవడం, ఇంకా టెక్స్ట్ మధ్యలో గ్యాప్ ఇచ్చుకోవడం, ఇంకా అది బ్రాడ్ చేసుకోవడము, దాన్ని స్టైలింగ్ చేసుకోవడము, దానికి అండర్‌లైన్ చేయడము అనేది ఈ ఈ ఆప్షన్ అనమాట. మీకెలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు. దాని పక్కన ఇంకా అది మూవ్ అవుతుంది గదా! సర్కిల్ అది టెక్స్ట్‌ని
సింపుల్‌గా చెప్పాలంటే బేసిక్ ఇన్, బేసిక్ ఔట్ అంటే టెక్స్ట్ మూవబుల్‌గా ఉండేదనమాట. అట్లా టెక్స్ట్ కాన్స్టాంట్‌గా అక్కడే ఉండకుండా మూవ్ అవ్వడం కావాలనుకుంటే ఈ ఆప్షన్స్‌ని ట్రై చేయాలి. ఆఫ్టర్ టెక్స్ట్ మనకి ఇంకో ఆప్షన్ కనిపిస్తుంది కదా! అదే ఎఫెక్ట్. అదేంటంటే మనము వీడియోని స్లో జూము, ఫాస్ట్ జూము, ఇంకా షేక్ చేసుకోవడము ఫాస్ట్‌గా దాంట్లో కూడా మనకి ఫాస్ట్ అండ్ స్లో పెట్టుకునే ఆప్షన్ ఉంది. పైన అది బ్లూ కలర్ లైన్ కనిపిస్తుంది కదా! ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ పెట్టుకోవచ్చు. ఇంకా అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలనే వీడియో ఎండ్ వరకా, హాఫ్ వరకా, మిడిల్ వరకా అనేది ట్రాక్ చేసుకోవాలి. అండ్ దాని పక్కన ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఫిల్టర్ అనమాట. మనం ఫోటో అయినా, వీడియో అయినా మనకు కావాల్సిన ఫిల్టర్‌లో అయితే సెట్ చేసుకోవచ్చు. ఇంకా అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నేను చూపిస్తున్నాను కదా! అందులో ఇక్కడ ఇంకా బ్యాక్ డ్రాప్‌లో మనం కలర్ పెట్టుకోవడం అన్నీ. ఇక్కడ లెఫ్ట్‌లో డబుల్ టిక్ కనిపిస్తుంది కదా! అది క్లిక్ చేస్తే మనం వీడియో మొత్తంకి సెట్ అయిపోతుందనమాట. మనం యాడ్ చేసిన ఫిల్టర్ ఏంటంటే సింగిల్ టిక్ అయితే మన సింగిల్ వీడియోకి సెట్ అవుతది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి పిప్ అన్నమాట. ఈ పిప్ ఏంటంటే ఆల్రెడీ మన వీడియో ఉండంగా ఇంకో వీడియో ఆర్ ఫోటోని యాడ్ చేసుకోవడం అనమాట. ఇక్కడ నేను నా వీడియో ఉంది. ఇంకా నేను పిప్‌ని క్లిక్ చేస్తే ఇంకో వీడియోని సెట్ చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చారు కదా! బ్యాక్‌గ్రౌండ్ వీడియో రన్ అవుతుంది. అండ్ ఇప్పుడు నేను యాడ్ చేసిన వీడియో కూడా రన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే కట్ అనమాట. మనం వీడియోనైతే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కట్ చేసుకోవాలని నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి వాల్యూమ్ అనమాట. మనకి బ్యాక్‌గ్రౌండ్ ఏదైనా వాల్యూ ఉందనుకో అది రిమూవ్ చేసుకోవడానికి ఆర్ మన వాల్యూమ్‌ని ఇంక్రీజ్ చేసుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి బ్యాక్‌గ్రౌండ్. మన వీడియో ఆర్ ఫోటోకి బ్యాక్‌గ్రౌండ్ థీమ్ చేంజ్ చేసుకోవడం అనమాట. బ్యాక్‌గ్రౌండ్‌లో మీకు కావాల్సిన కలర్‌ని ఆర్ గ్రేడియంట్ కలర్‌ని యాడ్ చేసుకోవడం. వద్దనుకుంటే రిమూవ్ చేసుకోవడం. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి స్పీడ్. మన వీడియో యొక్క స్పీడ్ స్లో చేయడం ఆర్ స్పీడ్ చేసుకోవడం. పక్కన ఉంది కర్వ్. ఆ కర్వ్‌తోని మనకి వీడియో ఎక్కడ స్లో అవ్వాలి, ఎక్కడ స్పీడ్ అవ్వాలనేది కర్వ్ అనేది హెల్ప్ అవుతుందనమాట. నెక్స్ట్ వచ్చేసి కటౌట్. కటౌట్ ఏంటంటే మనకి బ్యాక్‌గ్రౌండ్ అనేది కట్ చేసుకోవడము. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి యానిమేషన్ అనమాట. యానిమేషన్ ఇన్, యానిమేషన్ ఔట్. మన వీడియో అనేది జూమ్ అవ్వడం, మూవ్ అవ్వడం అనమాట. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి కట్అవుట్. బ్యాక్‌గ్రౌండ్ అనేది కట్ అవుతదనమాట. వద్దనుకుంటే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో యారో మార్క్స్ ఉన్నాయి గదా! అది క్లిక్ చేస్తే మాత్రం మళ్ళీ బ్యాక్‌కొచ్చేస్తది. అన్‌డూ అయిపోతుందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒబేసిటీ. అండ్ నెక్స్ట్ ఇంకోటైతే మాస్క్. మన వీడియోని ఏ షేప్‌లో కావాలనుకుంటే ఆ షేప్‌లో సెట్ చేస్తుంది. ఆ షేప్‌కి మనం బ్యాక్‌డ్రాప్‌లో కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వద్దనుకుంటే అన్‌డూ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే ఒబేసిటీ మన వీడియో ఒక ఒబేసిటీ హై ఆర్ లోలో. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి వాయిస్ ఎఫెక్ట్ అనమాట. మనం బ్యాక్‌డ్రాప్‌లో వాయిస్ ఏదైతే పెట్టుకుంటామో దానికి ఎఫెక్ట్. అండ్ నెక్స్ట్ ఇంకో ఎఫెక్ట్ వచ్చేసి డూప్లికేట్. మన వీడియోనైతే ఇంకో ఈ ప్లస్ వీడియో రావాలంటే సేమ్ వీడియో అది డూప్లికేట్. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి రొటేట్ అండ్ ఫ్లిప్. తర్వాత రివర్స్ ఆప్షను. మన వీడియో అయితే ఎలా ఉందో దానికి రివర్స్ అయిపోతది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ అయితే ఫ్రీజ్. మన వీడియో అక్కడే స్టాప్ అయిపోతది. ఫ్రీజ్ అనమాట. ఫ్రీజ్ చేసుకోవాలనుకుంటే ఫ్రీజ్ అయితే ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఇంతే చాలా ఈజీగా ఇన్‌షార్ట్‌లో వీడియో మేకింగ్ అయితే నేర్చుకోవచ్చు. బిగినర్స్ కూడా ఈజీగా నేర్చుకుంటారు. అండ్ ఇన్‌షార్ట్ అని కింద వాటర్ మార్క్ ఉంది గదా! అది క్లిక్ చేసి మనకి ఫ్రీ రిమూవ్ అనే ఆప్షన్ వస్తది. అది క్లిక్ చేసేస్తే మనకి యాడ్ వస్తది. ఆ యాడ్ అయిపోయిన తర్వాత వాటర్ మార్క్ అనేది రిమూవ్ అయిపోతది. అంతే పైన మనకి ఎక్స్‌పోర్ట్ అనే ఆప్షన్ ఉంటది. అది క్లిక్ చేస్తే వీడియో అనేది మన గ్యాలరీలోకైతే సేవ్ అయిపోతది. ఇంతే సింపుల్‌గా వీడియో మేకింగ్ అయితే చేసుకోవచ్చు. సో, ఇంతే సింపుల్‌గా, ఈజీగా ఇన్ షార్ట్‌లో అయితే నేను వీడియోని ఇలా ఎడిట్ చేసుకుంటాను. నా ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అంతే ఈ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.